విశ్వాసం, సామాజిక ఒత్తిడి. విశ్వాసం మరియు సామాజిక ఒత్తిడి. ఈరోజు నేను చెప్పబోయేది చాలామందికి కోపం తెప్పించవచ్చు. కానీ సత్యం ఎప్పుడు కోపాన్ని తెప్పిస్తుంది. కానీ సత్యం ఎప్పుడు గుచ్చుకుంటుంది. సత్యం ఎప్పుడు వెగటుగా ఉంటుంది. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అబద్ధంతో జీవించే వాళ్ళకు సత్యము అసహ్యంగానే ఉంటుంది. నేను హిందూ మాదిగా దళిత కుటుంబంలో జన్మించాను. కుల అవమానం చూశాను. తక్కువ చూపు చూడడం చూశాను. మనిషిని మనిషిగా కాకుండా కులముగా కొలిచే సమాజాన్ని చూశాను. కానీ యేసుక్రీస్తుని తెలుసుకున్న రోజు నా జీవితం పూర్తిగా మారిపోయింది. గత 20 ఏళ్ల క్రితము నేను క్రీస్తుని నమ్మిన తర్వాత నేను మొదటిసారిగా మనిషిగా గౌరవించబడ్డాను. నాకు విలువ దొరికింది. నాకు కొత్త జీవితం దొరికింది. నాకు ఒక కొత్త గుర్తింపు దొరికింది క్రీస్తులో. లోకం నన్ను దళితుడు అని పిలిచింది. కానీ క్రీస్తు నన్ను దేవుని బిడ్డ అని పిలిచాడు. అందుకే ఈరోజు నేను గట్టిగా చెప్తున్నాను, నా గుర్తింపు కులము కాదు, నా గుర్తింపు క్రీస్తే. కానీ ఈరోజు ఒక చేదు నిజం చెప్తున్నాను. చాలామంది క్రీస్తు నమ్ముతున్నామని చెప్తున్నారు. వేదికలపై సాక్ష్యాలు చెప్తున్నారు. బల్లలు గుద్దుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. గంతులు వేస్తూ పాటలు పాడుతున్నారు. రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఏమో సాధించామన్నట్టుగా ఊగిపోతూ మాట్లాడుతున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. బలమైన ప్రసంగాలు చేస్తున్నారు. కానీ తమ విశ్వాసాన్ని వెల్లపుచ్చే సమయంలో విశ్వాసి తన గుర్తింపు హిందువుగానే చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఒకవేళ హిందువుగా చెప్పుకోకపోతే బెనిఫిట్స్ రావు, రిజర్వేషన్ రాదు, సౌకర్యం రాదు. ఇంకొకటి లోక భయం కోసం. మనుష్యుల ముందు క్రీస్తును దాచిపెట్టినవాడు దేవుని ముందు విశ్వాసమని ఎలా నిలబడతాడు? మత్తయి సువార్త 10:33 ఇలా రాయబడి ఉంది, మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనని అన్నవాడిని నేను ఎరుగనని చెప్పుకొని అన్నాడు యేసుక్రీస్తు. దేవుని ముందు వాడిని నేను ఎరగను అని చెప్తానన్నాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది పాస్టర్స్ కూడా వేదికపై క్రీస్తును ప్రకటిస్తూ ఉంటారు. అలా డాక్యుమెంట్స్లో మాత్రం ఇంకా హిందువుగానే జీవిస్తూ ఉన్నారు. వేదికపై సిలువను బోధిస్తున్నారు. జీవితంలో మాత్రం రాజుపడుతున్నారు. పాస్టర్ గారే భయపడితే ఒక సాధారణ విశ్వాసి ఎలా ధైర్యంగా నిలబడతాడు? పాస్టర్సే ఇలా దేవుని సేవకులను చెప్పుకునే వాళ్ళే లోకానికి రాజీ పడితే, సర్టిఫికేట్స్లో తమ్మును తాము దాచిపెట్టుకుంటే లోకానికి ఎలా తన విశ్వాసాన్ని చూపెడుస్తాడు? అలాంటి సమయంలో ఒక సాధారణ విశ్వాసి యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ధైర్యంగా నిలబడతారా? ఇంకా కొన్ని వేదికలపై దళిత క్రైస్తవ సభల పేరుతో క్రీస్తు కంటే మనుషులను గొప్పగా చూపిస్తూ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు పెట్టి వారిని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు సామాజిక పోరాటం చేసి ఉండొచ్చు, అది వారి స్థానం. కానీ సువార్తకు కేంద్రం ఒక్కరే, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు క్రైస్తవ సభలలో నాస్తికులను, అన్యుల యొక్క నాయకులను, లేకపోతే అన్య సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల వాళ్ళను గురించి ప్రసంగాలు చేయడం అంటే క్రీస్తు సువార్తను మరుగుపరచడానికి సాతాను చేసిన కుట్రే.
శిలువపై చనిపోయింది ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాదు. నా పాపాల కోసం రక్తం చిందించింది ఏ రాజకీయ నాయకుడు కాదు. నన్ను రక్షించింది యేసుక్రీస్తే. అపోస్తలుల కార్యములు 4:12 ఇలా రాయబడి ఉంది, రక్షణ ఎవని యందునో లేదు, ఎవని వలన కలగదు, క్రీస్తు వల్లనే కలుగుతుంది. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి అందు కానీ, భూమి అందు నీళ్ళ అందే కానీ ఎవని ద్వారా కూడా రక్షణ కలగదు. క్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు లేకపోతే సంఘ సంస్కర్తలు ఇలాంటి జీవితాలను ఇవ్వలేరు. క్రీస్తుకు వీరెవ్వరు కూడా సరిపోరు. ఈరోజు చాలామంది 2 పడవల మీద కాలు పెట్టి జీవిస్తున్నారు. ఒకవైపు యేసు, మరోవైపు ప్రపంచ ప్రయోజనాలు. ఇది విశ్వాసం కాదు, రాజీపడే జీవితం. ఇది సాక్ష్యం కాదు, భయపడే జీవితం. ఇది క్రైస్తవం కాదు, సౌకర్యం కోరే జీవితం. దేవుడు మోసపోడు. మనం డాక్యుమెంట్స్లో, సర్టిఫికేట్స్లో మనుషులు మోసం చేస్తామేమో, కానీ దేవుని ఎదుట మన నిజస్వరూపం బయటపడుతుంది. అందుకే నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక కులంలో జీవించను, క్రీస్తులో జీవిస్తాను. భయం కోసం జీవించను, సత్యం కోసం నిలబడతాను. సౌకర్యం కోసం జీవించను, సౌకర్యం కోసం రాజీపడను. శిలువ కోసం క్రీస్తును అనుసరిస్తాను. ఎందుకంటే నా కులం నన్ను గౌరవించలేదు, కానీ క్రీస్తు నన్ను తన బిడ్డగా అంగీకరించాడు. లోకం నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది, క్రీస్తు నాకు ఎటర్నల్ ఐడెంటిటీ ఇచ్చాడు. ప్రయోజనం కోసం క్రీస్తును దాచుకునే విశ్వాసం పరీక్ష వచ్చిన రోజు కూలిపోతుంది. తస్మాత్ జాగ్రత్త.